నిజంగా కూడా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బాలు గారికి ట్రిబ్యూట్ ఇవ్వడానికి చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ దుర్గం గారు అలాగే ఫనీ డొక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేద్దాం మన గట్టి గట్టి కరతాళ ధ్వనుల మధ్య. వాట్ ఏ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ సార్. అలాగే వాళ్ళని ఫెలిసిటేట్ చేయడానికి శ్రీరామ్ గారిని, నేషనల్ కో డైరెక్టర్ ఆట శ్రీరామ్ గారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ప్లీజ్ సార్. మళ్ళీ మళ్ళీ మరొక్కసారి కళాకారులకు కావాల్సింది మీ చప్పట్లు. మీ చప్పట్లే వాళ్లకు సన్మానపు దుప్పట్లు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా ఆనందంగా సంతోషంగా ఉందన్న. ఫణి గారు మా గురువు గారు, ప్రముఖ సాహితీవేత్త అండ్ అలాగే ఎన్నో లఘు చిత్రాలు అందించారు. సో బాలు గారికి మీకున్నటువంటి ఒక అనుబంధాన్ని ఒక 1 minute మాకేమన్నా చెప్పగలరా? ఈ సమయంలో ఆ మహానుభావుని గుర్తు చేసుకోవడం మన కర్తవ్యం. బాలుగారితో సుమారుగా 25 ఏళ్ల అనుబంధం. చాలా మంచి మిత్రులు నాకు. నా మొదటి సినిమా పల్లకీలో బాలుగారు పాడారు. ఆ చిన్న ఇన్సిడెంట్ ఒకటి చెప్తా. అంటే దానికి నాకు నంది అవార్డు వచ్చింది పల్లకీ ఫిల్మ్కి. సెకండ్ది అమ్మ కోరిక అని 2వ చేశాను. అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. ఆ పల్లకీ సినిమాలో టైటిల్ సాంగ్ నేను రాసుకున్నా, మ్యూజిక్ ఏమో మాధవపతి సురేష్ గారు చేశారు. అయితే అడిగారు సురేష్ గారు, ఎవరి చేత పాడిస్తారు ఫణి గారు అంటే, సురేష్ గారికి చాలా మంది శిష్యులు ఉంటారు కదా, ఎవరి చేతనే పాడించండి అంటే, అదేంటి బాలుగారు మీకు తెలుసు కదా, ఆయన చేత పాడించవచ్చు కదా అని. నేను ఏమంటే పరిచయం వాడుకుని పాడించడం నాకు ఇష్టం ఉండదు, పాట ఆయనకి నచ్చి పాడితే నాకు ఓకే. అయితే నేను తమాషా చేస్తాను అని ఆయన మ్యూజిక్, నా సాహిత్యం 2 బాలుగారికి పంపించారు. పేరు ఎవరు రాశారో చెప్పకుండా. అరగంటలో ఆయన సురేష్ గారికి ఫోన్ చేసి, తర్వాత అట్లాంటి నాకు ఫోన్ చేసి, నాన్న ఫణి పాట రాసేవా? అవునంటే ఒకటే చెప్తున్నాను నాన్న, వేటూరు పోయాక ఇలాంటి లిరిక్ ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఇంకా అది నాకు కళ్ళమటి నీళ్ళు అనమాట. సో అప్పుడు అడిగారు, ఎప్పుడు వస్తున్నావు ఇండియాకి అంటే, అయ్యా డిసెంబర్ 19 నుంచి షూటింగ్ అండి అంటే, 17వ తారీఖు నాడు సీడీ కట్ చేసి రికార్డ్ చేసి సురేష్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఒక్క పైసా అడగలేదు. తర్వాత సినిమా ప్రామిస్ చేశారు, నీతో కలిసి చూస్తాను అని. సరే అంటారు చాలామంది అనుకున్నా. అలాంటిది అట్లాంటా వచ్చి ఒక ప్రైవేట్ టూర్కి వచ్చారు, ఎవరికి తెలియదు ఆయన వచ్చినట్టు కూడా. వచ్చి రాత్రి 11ంటికి దిగి ఫోన్ చేసి, నాన్న రేపు సాయంత్రం DVD తీసుకునిరా, నేను ఫలానా చోట ఉన్నా. మూవీ చూశారు, ఆశీర్వదించారు. నాన్న నీకు అవార్డు వస్తుంది, దేవుడి దేవలో నంది అవార్డు వచ్చింది ఆ సినిమాకి. అలాగే ఎన్నో బాలుగారితో అనుబంధాలు. సో వారికి ట్రిబ్యూట్ ఇద్దామని మేము చేసిన ప్రయత్నం. థ్యాంక్ యూ.